పరిమిత బడ్జెట్లో సినిమాలు చేసుకుని ఎక్కువ లాభాలు సంపాదించుకునే నిర్మాతలు ఇప్పుడు హీరోల డేట్స్ కోసమో ఫాల్స్ ప్రెస్టేజ్ కోసమో సినిమాల బడ్జెట్ను అమాంతం పెంచేస్తున్నారు. దానికి తగిన విధంగా బిజినెస్ చేయాలని చూస్తున్నారు. అందుకు కారణాలు హీరోల గత హిట్ చిత్రాలను కారణంగా చూపుతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ముందు వెనుక ఆలోచించకుండా డబ్బులు పెట్టి రైట్స్ కొనేస్తున్నారు. తీరా సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోతే హీరోలను నిర్మాతలను రచ్చగీడుస్తున్నారు. ఉదాహరణ చూస్తే ఎన్టీఆర్ గత చిత్రాలు నాన్నకు ప్రేమతో, జనతా గారే చిత్రాలు ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది. దీంతో నిర్మాతలు ఇప్పుడు ఎన్టీఆర్ జైలవకుశ చిత్రం ఓవర్సీస్ హక్కులను 14 కోట్లకు అమ్మారట. ఈ సినిమాలో ట్రంప్ కార్డ్ అంటే ఎన్టీఆర్ మాత్రమే. దర్శకుడు బాబీకి చెప్పుకునేంత హిట్ కూడా లేదు. మరో పక్క సరైనోడు సక్సెస్ ను ఆధారంగా చేసుకుని ఇప్పుడు నిర్మాతలు డీజే దువ్వాడ జగన్నాథం ఓవర్సీస్ హక్కులను 14 కోట్లకు అమ్మారట. 14 కోట్లు పెట్టుబడి రావాలంటేనే సినిమా 2.5 మిలియన్స్ ను చేరాలి. దాన్ని దాటితే కానీ సదరు డిస్ట్రిబ్యూటర్ లాభాలను చూడలేడు. ఏమాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు. అయితే కొందరు మాత్రం అంత బడ్జెట్లు పెట్టి బిజినెస్లు చెయ్యడం ఎందుకు, చివరకు చేతులు కారితే లబోదిబో అనడం ఎందుకు అని అంటున్నారు. Hi, I'm Saloni Aswani. Please watch exclusive interviews and gossip on YouTube, India Glitz channel, and please subscribe to IG Telugu.